నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఉద్యమకారుడు, తెలంగాణ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు అని చెప్పేసి డాక్టర్లు రాత్రి 12:51 ప్రాంతంలో డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ తనకి ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిందో తనని అక్కడి నుంచి కూడా రోహిణి హాస్పిటల్ ఏదైతే వరంగల్‌లో నర్సంపేట దగ్గరలో ఉన్న రోహిణి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి దాదాపు 9 సార్లు సీపీఆర్ చేసి అండ్ అత్యుత్తమ చికిత్స అందించడానికి యశోద హాస్పిటల్‌కి కూడా తరలించిన సందర్భాలు, విషయాలన్నీ కూడా మనకు తెలిసిన పరిస్థితి. అండ్ దాదాపు 5 రోజుల నుంచి కూడా యశోద హాస్పిటల్‌లో తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అండ్ తన బాడీలో ఎటువంటి కదలికలు లేవు. అండ్ తన బాడీలో ఆర్గాన్స్ కూడా రోజు రోజుకి దెబ్బతింటున్నాయి అని చెప్పేసి కూడా డాక్టర్లు పదే పదే చెప్పిన సందర్భాలు కూడా చాలా మనం చూసినాం. అండ్ 2 ఇంజెక్షన్లు ఇచ్చినారు. ఆ ఇంజెక్షన్ల పనితీరును కూడా పరిశీలించినారు. అండ్ చాలా స్కానింగ్‌లు చూసినారు. అండ్ యూఎస్‌కి సంబంధించిన డాక్టర్లు, లేదా ఢిల్లీ ఎయిమ్స్‌కి సంబంధించిన, లేదా ధీరుభాయ్ అంబానీకి సంబంధించిన డాక్టర్లని, అండ్ యూఎస్, యూకేకి సంబంధించిన డాక్టర్లందరినీ కూడా సంప్రదింపులు జరుపుతూ తనకు చికిత్స అందించే ప్రయత్నం కూడా డాక్టర్లు చేసినారు. ఫైనల్‌గా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు అనే మాటను మాత్రం డాక్టర్లు చెప్పడం జరిగింది. రాత్రి 12 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు రోదనలు మాత్రం మిన్నంటుతున్నాయి అని చెప్పాలి. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ జీవితం, పెద్ది సుదర్శన్ రెడ్డి బాల్యం విషయానికి మనం వస్తే మాత్రం 1974 ఆగస్టు 6న తను వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం, అప్పట్లో ఉండే నల్లబెల్లి మండలంలో రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు జన్మించిన పర్సనే పెద్ది సుదర్శన్ రెడ్డి. అండ్ వ్యవసాయ కుటుంబం వీళ్ళదంతా కూడా మొదటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబం. 1991లో వరంగల్లోని మహబూబియా పంజాధన్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. స్వప్నతో వివాహం జరిగింది. వారికి కుమారుడు నిదర్శన్ రెడ్డి అండ్ ఒక కూతురు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. ధర్మిష్ట రెడ్డి కూతురు పేరు కూడా ధర్మిష్ట రెడ్డి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ రాజకీయ ప్రస్థానం మనం చూసుకుంటే పెద్ది సుదర్శన్ రెడ్డిది యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సుదర్శన్ రెడ్డి 2001లో ఎప్పుడైతే తెలంగాణలో పార్టీ ఆవిర్భవించిందో టీఆర్ఎస్ పార్టీ, అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరి తన చురుకైన రాజకీయాలని తను చూపెట్టడం జరిగింది. అండ్ టీఆర్ఎస్ నుంచి నల్లబెల్లి మండలం జెడ్పీటీసీగా కూడా తను గెలవడం జరిగింది. అండ్ ఫ్లోర్ లీడర్గా కూడా తను చేసినారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా తను సేవలు అందించిన పరిస్థితి. ఉద్యమంలో కీలక పాత్ర పోషించి వరంగల్ గడ్డ అంటే ఉద్యమాల పోరుగడ్డ అని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చిన పర్సనే పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అండ్ కేసీఆర్ కుటుంబానికి పెద్ది సుదర్శన్ రెడ్డి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఆదేశాలు ఇస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించిన పర్సనే పెద్ది సుదర్శన్ రెడ్డి అని కూడా మనకు తెలుస్తుంది. వరంగల్ వ్యాప్తంగా ఎక్కడ సభలు పెట్టినా, ఎక్కడ ధర్నాలు పెట్టినా, ఎక్కడ నిరసనలు పెట్టినా ముందుండి ఆ సభలను కానీ, నిరసనలు కానీ ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేసి తీరిన పర్సనే పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అండ్ 2014 ఎన్నికల్లో మొదటిసారి నర్సంపేట నుంచి తను పోటీ చేసి పరాజయం పాలైనాడు అని చెప్పేసి కూడా మనకు తెలుసు. అండ్ దాని తర్వాత తన చురుకైన రాజకీయాలు అండ్ జనాల్లో కలివిడితనం అన్నీ చూసి జనాలు 2018లో తను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అఖండ మెజారిటీ ఇచ్చి తనని గెలిపించడం జరిగింది. ఆ మెజారిటీ ఆధారంగానే పెద్ది సుదర్శన్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటూ తన మార్కు డెవలప్మెంట్ని కూడా నర్సంపేట ప్రాంతంలో కానీ, తన నియోజకవర్గ చుట్టుపక్కల కానీ చూపించిన పరిస్థితి. అండ్ కార్యకర్తలతో కానీ, లేదా ఇతర పార్టీ నాయకులతో కానీ చాలా కలివిడిగా ఉన్న పర్సనే పెద్ది సుదర్శన్ రెడ్డి. బట్ పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇలా కావడం మాత్రం అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, లేదా బీఆర్ఎస్ అధినాయకత్వం కానీ జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. బట్ పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా బాధను నింపింది అని చెప్పేసి చెప్పాలి. అండ్ పెద్ది సుదర్శన్ రెడ్డి తర్వాత నర్సంపేటని ఏలే వాళ్ళు ఎవరు, లేదా నర్సంపేటని పట్టించుకునే వాళ్ళు ఎవరు అని చెప్పేసి కూడా ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అండ్ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చూడాలి పెద్ది సుదర్శన్ రెడ్డి తర్వాత నర్సంపేటని తన మార్క్ లాగా, లేదా తన లెగసీని కంటిన్యూ చేస్తూ మిగతా వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి నర్సంపేటని డెవలప్మెంట్ చేస్తారా, అండ్ తన ప్రస్థానాన్ని కానీ, తన మార్క్ రాజకీయాలను కానీ చూపిస్తారా, లేదా బీఆర్ఎస్ పార్టీ పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి నాయకుడిని గుర్తించి అక్కడ టికెట్ ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందించే ఛాన్స్ ఏమైనా ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. చూద్దాం నర్సంపేట ప్రజల రియాక్షన్ ఎట్లా ఉంటుంది పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల. అండ్ తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి తర్వాత తన ఫ్యామిలీ నుంచి ఎవరైనా రాజకీయాలలోకి వస్తారా, అండ్ తన ప్రస్థానాన్ని కానీ, తన లెగసీని కానీ ఏమైనా కంటిన్యూ చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.